ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రీ బస్ గురించి. దాని గురించి నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దివ్యాంగులకు ఫ్రీ బస్ ప్రయాణం, కానీ సీట్లు ఎక్కడా? ఫ్రీ బస్ నిజమే, దివ్యాంగుల బాధ ఎవరికైనా అర్థమవుతుందా? మానవత్వం ఎక్కడా? దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఇది ఒక సాధారణ వీడియో కాదండి, నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఫ్రీ బస్సు దివ్యాంగ శక్తి వల్ల చాలా మందికి మంచి జరిగింది. ఒక తమ్ముడు, అక్క నేను ప్రతిరోజు 40 రూపాయలు ఇచ్చి బస్కి వెళ్తా ఉండేవాడిని. ఫ్రీ బస్ రావడం వల్ల నాకు చాలా మంచి హెల్ప్ అయింది. హెల్ప్ ఓకే కాదంటలా, నేను మాట్లాడుతుంది మన సీట్ల గురించి మాత్రమే తమ్ముడు, మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ప్రతిరోజు బస్సుల్లో జరుగుతున్న ఒక నిజం అన్నమాట. దివ్యాంగులుగా మేము ఎదుర్కొంటున్న బాధ గురించి మాట్లాడబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అని పెద్దగా ప్రకటించారు, కరెక్టే. కానీ నిజంగా దివ్యాంగులకు న్యాయం జరుగుతుందా? బస్సు ఎక్కిన తర్వాత దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లు ఎవరో ఆక్రమిస్తారు. అడిగితే సీట్ లేదు అని చెప్తారు. నేనే ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్, నాకు ఆ రోజు బస్ ప్రయాణం అయింది, సీటు ఇవ్వండి అమ్మా అని అడిగితే అది దివ్యాంగులు వికలాంగులు అని రాసింది సీట్ పక్కన. ఆ ప్లేస్కి వెళ్ళి నేను అడిగితే, నేను ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు వచ్చి రుబాబు చేస్తున్నావా, దౌర్జన్యం చేస్తున్నావా అని అడిగింది అనమాట. ఆమెతో ఎంతసేపు అని కొట్లాడాలి? కాదమ్మా అక్కడ రాసింది చూడు, అయితే ఏంటి అని అడిగింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను చాలా బాధపడ్డా. నేను వికలాంగురాలమ్మా, ఇది నా సీటు నాకు కేటాయించిన అంటే, మీ బాబు ఏమైనా ఈ సీటు కొనిచ్చాడు అనుకుంటున్నావా, ఎవరు ముందొస్తే వాళ్లే అని. సరే అని చెప్పి కండక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏంది సార్ అంటే, వాళ్ళు అంతేనమ్మా, నువ్వు ఒక పూట వస్తావు, వాళ్ళు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు అని. ఆయన ఎక్కడో సాట సీట్ చూసుకొని కూర్చోపో అని అన్నాడు. ఇంకా మేము ఎవరికి చెప్పాలి? మరి ఫ్రీ బస్సు వల్ల మాకేమైనా ప్రయోజనం అనుకోరుతుందా? మాకు కేటాయించిన సీట్లు మాకెందుకు ఇవ్వట్లేదు? సీట్ అడిగితే లేదు అని చెప్పారు. కొందరు మాటలతో అవమానిస్తున్నారు. కండక్టర్ దగ్గరికి వెళ్తే సరైన స్పందన ఉండదు. నేను కూడా ఒకసారి ఇలాగే ఇబ్బంది పడ్డాను అనమాట. దాని గురించే చెప్తున్నాను. చివరికి ఎవరు సహాయం చేయలేదు, అంత జరిగినా ఎవరు సహాయం చేయలేదు. దివ్యాంగులకు కేటాయించి ఉన్న ఇవి రక్షణలో లేవు. ఎవరైనా కూర్చుంటారు, మనం అడగాలి, కొట్లాడాలి, చివరికి న్యాయం కూడా జరగదు. ఇది ఫ్రీ బస్సు కాదు, బాధతో నిండిన ప్రయాణము. మాకు సహాయం చేయడం పెద్ద పని కాదండి, కొంచెం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక సీటు ఇవ్వడం అంటే గౌరవించడం అన్నమాట. మా దివ్యాంగులను గౌరవించడం అంటారు. మేము అడుగుతుంది దానం కాదు, మాకు ఉన్నది హక్కు మాత్రమే. మానవత్వం చూపించండి. ఈ సమస్యకి మీకు కూడా ఎదురయ్యిందా? దివ్యాంగుల సీట్లను స్పష్టంగా మార్పు చేయాలి. కండక్టర్ బాధ్యతగా చూసుకుంటే సరిపోతుందండి. ప్రతి నిత్యం మేము ఎక్కుతానే ఉన్నాం కదా. కండక్టర్ గారు కొంచెం మానవత్వంతో మాకు కేటాయించిన సీట్లు మమ్మల్ని కూర్చొనివ్వండి. ప్రభుత్వం స్కీమ్ ఇచ్చింది సరే, దాన్ని సరంగా అమలు పరిస్తే బాగుంటుంది. ఇది నా ఆవేదన, ఆక్రందన. అంబుల్ రిక్వెస్ట్, మాకు కేటాయించిన సీట్లని మమ్మల్ని కూర్చొనివ్వండి ప్లీజ్. ఈ వీడియోకు మీకు కనుక నచ్చిందా? ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలియాలి. దివ్యాంగుల్ని గౌరవం ఇవ్వండి, మానవత్వంతో వాళ్ళని కొంచెమైనా సహాయ సహకారాలు అందించండి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, హైప్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. మరి ఈ వీడియో గురించి ఇంతగా నేను చెప్తున్నా కానీ మీరు చక్కగా కామెంట్లు కూడా పెట్టారు. మార్నింగ్ ఆ కామెంట్లు నేను చదివాను, రిప్లై కూడా ఇచ్చాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది 70% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సక్సెస్ చేస్తారని, మన దివ్యాంగులందరి ఛానల్ కాబట్టి సక్సెస్ చేస్తారని నేను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.